ఒక ఉన్న చట్టం దానికి కొన్ని పుట్టు అభ్యంతరాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోయాయి. ఆ చట్టాన్ని అమలు చేస్తూ మరింత పదును పెట్టే విధంగా ఆ చట్టాన్ని మరింత పదును పెట్టే విధంగా అమెండ్మెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు కూడా అమెండ్మెంట్ బిల్లు కూడా తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో ఒక ఉక్కుపాదం ఈ సైబర్ క్రైమ్స్ మీద మోపాలి అని చెప్పి దానికి హోమ్ సెక్రటరీ గారు అలాగే ఐటీ సెక్రటరీ గారు ఇద్దరితో కూడా కలిసి కూర్చొని ఒక చక్కటి సమన్వయంతో చట్ట రూపకల్పన కోసం ఈరోజు చర్చించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే మా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దానికి చట్టరూపం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దీని వలన ఒక ఎస్టిమేషన్ ప్రకారం కేవలం 4% క్రైమ్స్ రిజిస్టర్ అయితే అందులోనే 960 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా తేలింది. ఒక 300 కోట్లు రికవరీ చేయటం జరిగింది. అంటే 4%కి సుమారు మనం 1000 కోట్లు అనుకుంటే మరి మొత్తం క్రైమ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయితే ఏడాదికి మన రాష్ట్రంలో ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. అంటే ఇది ఎంత అమౌంటో చూసుకోండి. ఒక రకంగా ఒక 2-3 స్కీములకి ఇచ్చే డబ్బు ఈ రకంగా సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు కోల్పోతున్నారు. సో ఈ క్రైమ్స్ని మనం అరికట్టగలిగితే ఎక్కడికో క్రిమినల్స్కి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న క్రిమినల్స్కి వెళ్ళిపోయే డబ్బుని కనీసం 30,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోనే ఉండే విధంగా మనం కాపాడేంత పొటెన్షియల్ ఉంది. దీనికి పదునైన చట్టాలు అవసరం. ఇప్పుడు మనం యాప్స్ చూస్తున్నాం. ఆ యాప్లు తయారు చేసిన వాళ్ళు ఆ యాప్ని ఎవరి ద్వారా అయితే అందులో సిస్టంలోకి ప్రవేశపెడుతున్నారో, ఇప్పుడు యాపిల్ యాప్స్ అందులో ఇటువంటి రానివారు, కానీ వేరే రూట్స్ ద్వారా ఏపీకే అనే దాని ద్వారా ఏదో ఒక మెసేజ్ వస్తుంది మనకి, మనం ఒకేమంటే అయిపోతాం, అది వచ్చేస్తుంది. ఇటువంటివన్నిటిని కూడా అరికట్టడానికి అంటే గతంలో ఉన్న చట్టం ఏంటంటే కొంతవరకే మనం ఆ యాప్ తయారు చేసిన వాళ్ళని ఆ యాప్ లోడ్ చేసిన వాళ్ళని వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి మనకి అవకాశం లేకుండా ఆ చట్టం ఉంది. సో ఇప్పుడు మరింత పదులు పెట్టడం ద్వారా మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఆ క్రైమ్ సిండికేట్ మొత్తాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ముందు చట్టం తీసుకురావటం ఫస్ట్ స్టెప్. చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టం ఇంప్లిమెంటేషన్లో రకరకాల ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చూడటం మన కళ్ళ ముందు ఉన్నది. ప్రజలు, సామాన్య ప్రజలు రకరకాల ప్రలోభాలకి లోబడి మోసాలు, ఇది డిజిటల్ అరెస్టులు కూడా నిన్ననే ఒక ఆయన 2 లక్షల రూపాయలతో మొదలుపెట్టి 11 లక్షలు కట్టి ఇంకా నువ్వు డిజిటల్ అరెస్ట్లోనే ఉన్నావు అంటే ఆ భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలా ప్రాణాలు, డబ్బులే కాకుండా ప్రాణాలు కూడా, మరణాలు కూడా ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి సైబర్ క్రైమ్స్ని అరికట్టాలి అనే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో మా పిటిషన్స్ కమిటీ ఈ చట్ట సవరణకి మా రిపోర్ట్ త్వరలో ఒక 4-5 రోజుల్లోనే మా స్పీకర్ గారికి కూడా సమర్పిస్తాం. ఈలోపు సైమల్టేనియస్గా ఆ చట్ట సవరణ కూడా ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి వెయిట్